ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఆమెను గజమాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. కవితకు స్వాగతం పలికేందుకు ఎంపీ సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ పర్యటనకు సంబంధించి ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఆమెను గజమాలలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు కదా, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ జిల్లాకు చేరుకోవడం జరిగింది. ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద బీఆర్ఎస్ శ్రేణులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ తో పాటు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు భారీ కాన్వాయి గజమాలతో స్వాగతం పలకడం జరిగింది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు ఇందల్వాయి టోల్ ప్లాజా వద్దకు చేరుకొని కవితకు అపూర్వ స్వాగతం పలికారని చెప్పవచ్చు. కవిత ఈడీ అక్రమ అరెస్టు నిర్బంధం తర్వాత మొదటిసారిగా జిల్లాకు చేరుకోవడంతో బీఆర్ఎస్ శ్రేణులలో నూతన ఉత్తేజం నెలకొంది. పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా ఎమ్మెల్సీ కవిత గారి పర్యటన తోడ్పడుతుందని బీఆర్ఎస్ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గులాబీ శ్రేణులు ఈపాటికే నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాల నుంచి పాల్గొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్ నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు ఎమ్మెల్సీ కవిత గారికి అపూర్వ స్వాగతం పలికేందుకు చేరుకోవడం జరిగింది. కాన్వాయ్ బయలుదేరుతుంది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులకు నూతన ఉత్తేజం నింపేందుకు ఎమ్మెల్సీ కవిత గారి పర్యటన తోడ్పడుతుందని బీఆర్ఎస్ శ్రేణులు చర్చించుకుంటున్నారు. నూతన ఉత్తేజంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ పార్టీ మరింత బలోపేతం చేసేందుకు మళ్ళీ స్థానిక సంస్థల్లో పూర్వవైభవం తీసుకొచ్చి తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే అటు డిచ్పల్లి రూరల్ నియోజకవర్గంలో బాజిరెడ్డి జగన్, అదేవిధంగా బాజిరెడ్డి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి తో పాటు బీఆర్ఎస్ శ్రేణులు మాజీ ఎమ్మెల్సీ విజీ గౌడ్, అదేవిధంగా కేఆర్ సురేష్ రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ తో పాటు ఇటు నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. కాన్వాయ్ ఇక్కడ నిజామాబాద్ డిచ్పల్లి రూరల్ నియోజకవర్గం నుండి నిజామాబాద్ బైపాస్ మీదుగా అటు సిఎఫ్ఐ చర్చి సమీపంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన తర్వాత శ్రేణులను ఉద్దేశించి ఎమ్మెల్సీ కవిత గారు ఈ నేపథ్యంలో మరికొద్ది సేపట్లో తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు ఎమ్మెల్సీ కవిత గారు చేరుకునే పరిస్థితి కనబడుతుంది. రైట్ రవీందర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.
అన్న జీవన్ రెడ్డి కూడా వచ్చిండు ఫోన్లో వచ్చేసి అరే కాదురా నేను ఇస్తాను కాదు ఇది ఇంకా ఇంకా వాళ్ళతో తీసుకున్నా కొత్త కొంచెం తీసుకోవాలి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఆమెను గజమాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. కవితకు స్వాగతం పలికేందుకు ఎంపీ సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చారు. అన్న జీవన్ రెడ్డి కూడా వచ్చిండు ఫోన్లో వచ్చేసి ఇంకా కనబడుతుంది